నా పేరు ప్రభుదాసు, మాది నడిగూడెం. నేను చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా. దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేసిండు. అయితే నాకు చిన్నప్పుడు పుట్టంగానే నాకు పుట్టుగోరలు వచ్చినాయి. అది సహజంగా అయితే ఎవరికి రావవి, కానీ మరి ఎందుకు వచ్చినాయో నాకైతే తెలియదు. కానీ మా తల్లిదండ్రులకి మరి కీడని ఎంతో మంది వాళ్ళని భయపెట్టి ఇబ్బందుల గురి చేసినప్పుడు మా డాడీని వదిలిపెట్టి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది నన్ను తీసుకొని. వెళ్ళిపోయినాక అక్కడ ఏమో తెలిసిన ఒక ఫ్రెండ్ ఆమెతోనే మాట్లాడి, మీకు కీడు ఈ బాబుని ఏదైనా వడ్లకేం చేసి చంపండి, లేకపోతే ఎవరికన్నా ఇవ్వండి, ఏదంటే మళ్ళీ మీరిద్దరు చనిపోతారు, మీకు కీడని చెప్పడం వల్ల అమ్మ భయపడి ఒకరోజు చిలక జాతకం చూపించుకోవటానికి ఒక చిలక జాతకుడు ఆ బజార్ నుంచి వెళ్తుంటే మరి అమ్మ పిలిచి ఒక 10 రూపాయలు ఇచ్చి, ఖచ్చితంగా నాకు యేసు ప్రభు ఫోటో వస్తే నేను ప్రభుదాస్ అని పేరు పెట్టుకుంటున్నాను ఆమె చెప్పినట్టుగా మనసులో అనుకుంది. ఫస్ట్ ఏదో ఆదిపరాశక్తి ఏదేదో బొమ్మలు వచ్చినప్పుడు ఆమె భయపడింది. మరి తర్వాత చివరికి 3వసారి తీసినప్పుడు యేసు ప్రభు వారి ఫోటో వచ్చి దాని గురించి కొన్ని మాటలు చెప్పిండు ఆ జాతకం చెప్పే అతను. తర్వాత అప్పటి నుంచి మరి ప్రభుదాస్ అని పేరు పెట్టుకొని అప్పటి నుంచి చర్చికి రావటం మొదలుపెట్టి ఇక దేవుల్లో కొనసాగుతూ మరి నన్ను కనుక ఎన్నోసార్లు దేవుని సన్నిధికి నడిపిస్తూ మరి యోహానయ్య గారు ఇట్లా నడిగూడెం సేవకు రావటం వల్ల పరిచయం అయ్యి అట్లా క్యాలెండర్ మీద వాక్యాలు అయ్యగారు చదువుతుంటే అమ్మ విని మారు మనసు పొంది తర్వాతకి నన్ను చిన్నగా చర్చికి తీసుకెళ్ళి మరి ఎన్నోసార్లు పెద్దయిన కలవనక నన్ను చర్చికి రమ్మని ఎన్నోసార్లు బ్రతిలాడినప్పుడు నేను రాకపోయేది. నేను ఒక పాట ద్వారా రక్షించబడ్డా. తప్పించుకుందువా అనే ఒక పాట సుదష్టపురం సుధాకర్ పాస్టర్ గారు పాడిన పాట నేను ఎన్నోసార్లు అమ్మ క్యాసెట్ తీసుకొచ్చి వినిపించింది నాకు. కానీ ఎన్నోసార్లు నేను వినలే. కానీ ఒకరోజు ఒంటరి ఉన్న సమయంలో మళ్ళీ ఒకసారి విన్నప్పుడు ఆ పాట ద్వారా నేను రక్షించబడ్డా. అలా ఒక మంచి చదువు. ఎంత ఘోర పాపినైనా యేసు కరుణించి రక్షించును నేడే. ఎంత ఘోర పాపినైనా యేసు కరుణించి రక్షించును నేడే. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి, తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి. రాజు అయినా అధికారివి అయినా తప్పించుకుందు అనే సాంగ్ నేను కోడిపందులగూడెంలో నేను ప్రార్థనకి అమ్మని సైకిల్ మీద తీసుకెళ్ళినప్పుడు మరి ఆ పాట నన్ను ఒకసారి పాడమన్నాడు. నేనే పాడినాను. ఆ పాటలో నేను అర్థం తెలుసుకొని అప్పటి నుంచి మారు మనసు పొంది ఇట్లా దైవజనులకి అందుబాటులో ఉంటూ మరి పరిచర్యలో కొనసాగిస్తున్నా. నా స్థితి 10 సంవత్సరాలు నేను జీతం చేసిన. సంవత్సరానికి నాకు 2 జతల బట్టలు ఇచ్చి 3 పూట్ల అన్నం పెట్టి 300 రూపాయలకి నేను సంవత్సరం జీతం చేసిన. తర్వాత కొంతకాలంలో మళ్ళీ నెలకి 50 రూపాయల లెక్క నేను గేదెలు మళ్ళీ వేసిన. 3 సంవత్సరాలు సారం వండిన. నేను ఎన్నో లోక సంబంధమైన చేసుకుంటూ చిన్నగా మారు మనసు పొంది దేవునిలో నేను ఇలా కొనసాగుతున్నంటే అదంతా దేవుని కృప. మరి మా కుటుంబం నాటి నుంచి మా తాత ఆ సందర్భంలో మా తాతగారి కాంచి క్రిస్టియన్సీలే. కానీ నేను 2005లో మరి ఇట్లా మారు మనసు పొంది యోహానయ్య గారితో పరిచర్యలో ఉంటూ మరి సైకిళ్ళ మీద మేము నడిగూడెం నుంచి నాకినగూడెం ఆ తండలు అటు పోతే మునగాల మోతే ఇవన్నీ తిరుగుకుంటూ మరి తర్వాతకి దేవుడు కొన్ని బండ్లు ఇచ్చినాడు. తర్వాత సేవలో మరి మా అయ్యగారికి కొంత అనారోగ్యం వల్ల మరణించడం జరిగింది. తర్వాత వాళ్ళ కుమారుడు నాని కరుణాకర్ పాస్టర్ గారితో నేను పరిచర్యలో ఉంటున్నాను. కోదాడ, నడిగూడెం, సిరిపురం, మరి కరివిడాల్లో పరిచర్య జరిగిస్తున్నాం. అదే రీతిగా మరి
దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేసిండు. సంవత్సరానికి 300 రూపాయల జీతగాన్ని నేను, నెలకి 50 రూపాయల జీతగాన్ని, ఇలా నెలకి వచ్చేసి నాకు 30,000 రూపాయలు దేవుడు నాకు గిఫ్ట్గా ఇస్తుండు. అదే రీతిగా మరి జూనియర్ కాలేజీలో మరి చిన్న జాబు కానీ నన్ను అందరూ గౌరవిస్తారు, మంచిగా చూసుకుంటారు. ఆ జాబ్లో ఒక నమ్మకంగా చేస్తున్నాం. 2,000 రూపాయల కాంచి చేసినప్పుడు దేవుడు ఆశీర్వదించి 12,000 చేసిండు దేవుడు జీతాన్ని. మరి ఎన్నో మా పట్ల ఎన్నో జరిగిస్తున్నాడు. అసలు చెప్పటానికి నాకు టైం సరిపోదు, కానీ దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ మరి నేను ఎప్పుడో మరణించవలసింది, కానీ యాక్సిడెంట్లో నుంచి తప్పించి దేవుడు మరి బ్రతికించి ఆయన పరిచర్యలో వాడుకుంటుడు. ఏసే మరి నన్ను ఇంత దీవించిండు, ఆశీర్వదించిండు. మరి నేను చిన్న ఏదో సైకిల్ కొనుక్కోవాలనుకున్నా, కానీ దేవుడు నాకు మంచి 4 లక్షల రూపాయల బండి ఇచ్చిండు చేతిలోకి. దాన్ని దేవుని పరిచర్యనే వాడుతున్నా. దేవుడు నన్ను ఆశీర్వదించిండు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకెవరికైనా రక్షణ మారు మనసు లేకున్నట్టయితే యేసు ప్రభువారు నిజమైన దేవుడని నమ్మి మీరు మారు మనసు పొందితే దేవుడు, నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు కనుక ఉన్నత స్థానంలో దేవుడు ఇస్తాడు. ఆయన మన కోసం శిలువలో మరణించి మరి తిరిగి లేచి మన కోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్ళింది. కాబట్టి మరి మీరందరూ కలిసి మారు మనసు పొంది దేవుని సన్నిధికి రావాలని. ఈ లోకంలో విగ్రహారాధనలు, మట్టి మాట్లాడవు, పాదాలుండి నడవవు, చేతులుండి ముట్టుకోవు. కానీ మన దేవుడు సజీవమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన్ని నమ్ముకుంటే ఆయన గొప్ప కార్యాలు జరిగించగలడు. ఈ లోకాన్ని మనం ముగించినప్పుడు పరలోక రాజ్యంలో నిత్య స్థానంలో మనం నిత్యం ఆయనతో కలిసి ఆయన స్తుతించడానికి గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు. ఎవరైనా ఇంకా యేసు ప్రభు నమ్ముకోలేనట్టయితే మీరు నమ్ముకొని ఆశీర్వదించబడాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. జగల ప్రాణమును తృప్తి పరచు దేవా, ఆవేదన తొలగించి ఆదరించు దేవా. ఆశగల ప్రాణమును తృప్తి పరచు దేవా, ఆవేదన తొలగించి ఆదరించు దేవా. ఆశ్చర్యకారుడా, ఆలోచనాకర్త, నీ మేలులకి ఈ ఆరాధన. ఆశ్చర్యకారుడా, ఆలోచనాకర్త, నీ మేలులకి ఈ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన.